పెద్దపల్లి జిల్లాలోని మానేరు వాగులో ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగుతోంది. ఇసుక తవ్వకాలు ఆపాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశించినా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో సుల్తానాబాద్ లో బీజేపీ నాయకుల ఇసుక లారీలను అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఎన్జీటీలో పిటిషన్ వేసిన గొట్టిముక్కల సురేష్ రెడ్డి, ఎస్ఐ ఉపేందర్ మధ్య వాగ్వాదం జరిగింది. ఇసుక లారీలు ఆపే హక్కు ఎవరిచ్చారని ఎస్ఐ సురేష్ రెడ్డిని ప్రశ్నించారు. ఎన్జీటీ ఆదేశాలు తమకు అందలేదని ఎస్ఐ ఉపేందర్ సురేష్ రెడ్డిపై దురుసుగా ప్రవర్తించారు. అనంతరం అతన్ని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ ఘటనలో పోలీసుల తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇసుక లారీల వలన ఇంట్లో ఉండలేని పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నారు. లారీలు ఆపిన వారిని పోలీసులు బెదిరించడం సరికాదని జనం అంటున్నారు. గనగర్తి ఇసుక రీచ్ లో ఉన్నాం. మనం ఒకటే చెప్తున్నాం, ఏం చెప్తున్నాం, ప్రజా శ్రేయస్సు కోరి, ఈ ప్రాంత శ్రేయస్సు కోరి ఈ సహజ వనరులు అనేది దోపిడీ గురి కావద్దు అని చెప్పి మేమందరం కూడా ఈ ప్రాంతాన్ని, మనకున్నటువంటి సహజ వనరులను పరిరక్షించుకోవాలనే ఉద్దేశంతో మా వంతుగా మేము ఇక్కడ చేసిన ప్రయత్నం విఫలమైంది కాబట్టి, ఎవరు పట్టించుకోలేదు కాబట్టి ఈ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ని ఆశ్రయించడం జరిగింది. అయితే అందులో జరిగిన ఆర్గ్యుమెంట్స్ ఇన్న తర్వాత వాళ్ళు మొన్న డిసెంబర్ 23, 2022 తారీఖు రోజు ఇచ్చినటువంటి ఆర్డర్ ప్రకారం ఏంటంటే, మీరు మైనింగ్ చేసుకుంటున్నారు, ఎగ్జామ్షన్స్ ఉన్నాయంటున్నారు, తర్వాత మీకు అనుమతులు ఉన్నాయని చెప్తున్నారు కాబట్టి మాకు ఇచ్చిన దాంట్లో మాకు ఎక్కడ కూడా ఎవిడెన్స్ లేదు. మీరు ప్రొవైడ్ చేసి మీరు యాక్టివిటీ కంటిన్యూ చేసుకోవచ్చు.